హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాట. ఈరోజు తమిళ అయితే చూసారు కదా, ఒక రిమోట్ కంట్రోల్ కార్ అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. మీలో ఎంతమంది చిన్నప్పుడు రిమోట్ కంట్రోల్ కార్ తో ఆడుకున్నారు కామెంట్ చేయండి. మాక్సిమం 90s వాళ్ళు అయితే ఆడుకున్నారు లేదో ఒకసారి కామెంట్ చేయండి. నాకు కూడా చిన్నప్పటి నుంచి ఇలాంటి కార్ తో ఆడుకోవాలని చాలా ఆశ అనమాట. ఫైనల్ ఈ రోజుకి అయితే ఇదైతే నెరవేరైంది. దీని అయితే ఇప్పుడు అయితే అన్బాక్సింగ్ చేసి మీకు అయితే చూపిస్తాను. దీన్ని ఎక్కడ కొన్నానో, దీని ప్రైస్ అంతా అనేది లాస్ట్ లో అయితే చెప్తాను. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇప్పుడు దీని అయితే అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. లెట్స్ గో. ఇది వచ్చేసి ఆఫ్ రోడ్ వైల్డ్ బీస్ట్ కార్ అనమాట. రిమోట్ కంట్రోల్. దీనికి ఒక యూఎస్బి పోర్ట్ చార్జర్ అయితే ఇచ్చారనమాట. ఇది రిమోట్ కంట్రోల్. దీనికి బ్యాటరీస్ అయితే వేసుకోవాలి. దీని అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు దీనికి వెనకాల ఎలా స్క్రూలు అయితే ఇస్తారనమాట. దీన్ని స్టెప్ బై స్టెప్ మనం ఒకటి ఎత్తి తీసుకోవాలి. ఇది మన కార్ వచ్చేసి రిమోట్ అనమాట. చూసారు కదా ఎలా ఉందో. దీన్ని బిల్డ్ క్వాలిటీ అయితే స్ట్రాంగ్ గానే ఉంది, పర్లేదు. దీని వెనకాల అయితే బ్యాటరీస్ వేసుకోవాలి. ఇది మన అసలైన కార్ అనమాట. దీన్ని చూసారు కదా, కలర్ కూడానే. దీనికి కూడా సేమ్ యాస్టీజ్ కింద స్క్రూలు అయితే ఉంటాయి. స్క్రూలు అయితే తీసుకోవాలి. ఇది అనమాట మన కార్ వచ్చేసి. చూసారు కదా దీని బాడీ ఎలా ఉందో. దీని కింద అయితే ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. దీన్ని ఆన్ చేసుకోవాలి. మీకు ఫ్రంట్ అయితే లైట్లు వెలుగుతాయి అనమాట. దీనికి కూడా లోపల అయితే బ్యాటరీలు వేసుకోవాలి. నేను ఆల్రెడీ బ్యాటరీలు అయితే వేస్తాను. దీనికి కూడా ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, ఆన్ చేసుకోవాలి. జస్ట్ మిస్ అన్నాడు, మొత్తం పగిలిపోతుంది కార్ అయితే. రిమోట్ వచ్చేసి మనకి ఇది ఫ్రంట్ బ్యాక్, ఇది లెఫ్ట్ కి రైట్ కి. రైట్ సైడ్ ఉండే బటన్ వచ్చేసి మనకి లైట్స్ అనమాట. లైట్స్ 4 మోడ్స్ అయితే ఉంటాయి. ఇలా 4 మోడ్స్ అయితే ఉంటాయి అనమాట. నెక్స్ట్ రైట్ సైడ్ ఉన్న ఈ బటన్ వచ్చేసి దీనికి టర్బో స్పీడ్. ఇది వచ్చేసి నార్మల్ స్పీడ్. నెక్స్ట్ ఇది వచ్చేసి టర్బో అనమాట. దీన్ని ఫ్రంట్ బ్యాక్ పట్టుకుని టర్బో స్పీడ్ పట్టుకుంటే టర్బో స్పీడ్ అయితే వెళ్తుంది. మీరు ఎంత టర్బో పట్టుకుంటే మీకు ఛార్జింగ్ కూడా అంత ఫాస్ట్గా అయితే దిగిపోవచ్చు అనమాట. ఎందుకంటే టర్బో స్పీడ్ కదా, కొద్దిగా పవర్ ఎక్కువ అయితే తీసుకుంటుంది. మీకు దీనికి వచ్చేసి టైప్ సి కేబుల్ అయితే ఇచ్చారనమాట. ఛార్జర్ కార్కి అయితే మీరు కన్ఫర్మ్ గా టైప్ సి ఛార్జర్ అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. ఇంకో ఇక్కడ పోర్ట్ అయితే ఇస్తారు, మీకు ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. దీన్ని మన నార్మల్ రోడ్స్ మీద అలాగే మట్టి రోడ్ లో కూడా ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి ఇది ఛార్జింగ్ ఎంతసేపు వస్తుందా అనేది కూడా ఒకసారి అయితే చూపిస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూసేయండి. మరి దగ్గర అంట కాకుండా లైట్గా జూమ్ చేయి. కార్ అయితే చాలా దూరం అయితే వెళ్తుంది అనమాట. దగ్గరగా మనకి 70 ఫీట్స్ వరకు అయితే వెళ్తుంది. వాళ్ళు కూడా రాశారు 75 ఫీట్స్ అని. కార్ రేంజ్ అయితే చాలా బాగా అయితే వెళ్తుంది. అలాగే ఛార్జింగ్ కూడా పర్లేదు, చాలా బాగా అయితే వస్తుంది. ఇది 1000 రూపీస్కి అయితే పర్లేదు, వద్దని చెప్పవచ్చు. పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. మీ పిల్లలు కూడా ఒకసారి అయితే కొనివ్వండి.
దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది కదా. మీ పిల్లలు కూడా కొనివ్వండి, వాళ్ళకి కూడా మంచి ఫోన్ వాడకుండా కాసేపు ఇలాంటి వాటిలో టైం పాస్ అయితే చేస్తారు. ఈ ఆఫ్ రోడ్ వైల్డ్ బీస్ట్ కార్ ప్రైస్ వచ్చేసి మనకి 1099 అయితే పడ్డది అనమాట. ఒకసారి చూసుకోవచ్చు 1099. ఇది నేను రీసెంట్ గా భీమవరం వెళ్ళినప్పుడు భీమవరం డిమార్ట్ లో అయితే తీసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను. బై బై.